అబ్బబ్బబ్బబ్బబ్బా! అంతా ఇంతా కాదు. మగాణ్ణి తొక్కాలనే పొగరుతో ఒగరుగా ముదిరిన వంశమే పింజామర వంశం. ఈ వంశపు మహారాణి అందమైన విగ్రహంలో దాగి ఉన్న రాయి ఆడ అహంకారి రుక్మిణీదేవి మా సఖి. ప్రశాంతంగా మేము విశ్రమిస్తున్న అంతఃపురంలో రాణిగారి ఆడసంత వంశవృక్షం గీయించుకుంటున్న ఒక రోజు. ఆ పక్కన చోటు ఉంచుకోండి. మరికొంతమంది పేర్లు రాయాలి. రాణి ఎలాగో అవ్వలేకపోయారు. కనీసం వంశవృక్షంలో ఆయన పేరు దక్కనివ్వండి. ఇది విన్నవా రుక్మిణి? భూతలదేవికి మళ్ళీ మగపిల్లాడేనట. మళ్ళీ మగపిల్లాడు పుట్టాడా? అసలు ఏం చేసిందో తెలుసునా? ఆడపిల్లని కనాలంటే కనలేకపోయావు. ఏంటా దాష్టీకం? రాక్షసతనం కాకపోతే తప్పేముంది? అంతమంది మగపిల్లలు పుడితే తను మాత్రమేం చేస్తుంది? బహుబాగున్నదే ఈ వంశవృక్షము. మాది కూడా గీయించవచ్చును కదా. మీతో ఒక ముఖ్య విషయం. మీ నాన్నగారు శ్రీపతి, మహారాణి, మీరు భోజనానికి వెళ్ళండి. మీరు అమ్మగారు చేయకుండా మాకు ఆలస్యం అవుతుంది. మీరు వెళ్ళండి. మా పరిస్థితి ఇలా ఉంటే మా అల్లుడి పరిస్థితి ఏమిటో. పక్క రాజ్యాలలో పితృస్వామ్య పోకడ ఎక్కువ అవుతున్నది. మగవారికి ఇంటి విషయాలలో అధికారం ఇవ్వాలని, సమాన హక్కులు కావాలని ఉద్యమాలు నడుపుతున్నారట. పితృస్వామ్యమా? అలా చూడండి, మా జేజమ్మ, ముత్తమ్మ, అమ్మమ్మ, అమ్మ, నేను, నాకు పుట్టబోయే వారసురాలు. ఇలా కదా అధికారమైన, వారసత్వమైన మాతృస్వామ్యంలో ముందుకు వెళ్ళేది. కొత్తగా ఈ పితృస్వామ్యం ఏమిటి? మగవారికి అధికారం ఏమిటి? చంపేస్తాం. 7 సార్లు పుట్టిన పిల్లలు కనీసం నామకరణం అవ్వకముందే గిట్టారు. ఈసారి పుట్టేది మగపిల్లాడైతే భూతలదేవిలాగే చంపుకుంటావా? తండ్రి గారి పేరు, తాతగారి పేరు రాయమంటారా అమ్మా? ఏ మగమదం ఎక్కినదా? పితృస్వామ్యం గాలి కూడా సోకడానికి వీల్లేదు. తొక్కి పెట్టండి. చిత్తం మహారాణి. లావా లాంటి మగవాడిని భూదేవంత ఆడదైనా ఎంతని ఆపగలదు? పదవొచ్చాక మదవెక్కిన ఘీంకారం ఎలా ఉంటుందో చూపించే మా మగవాడి రూపాల్లో ఒకడు ఎస్ఐ భవభూతి గారు. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కి రావాల్సిన జనాలు కూడా రాలేదంటే ఈ ఎస్ఐ గారు ఎంత ఫేమసో మనకు తెలుస్తోంది. క్లాప్స్ ఆపితే మొదలు పెడదాం. జస్ట్ కిడింగ్. ఒక్క నిమిషం అమ్మా. Sir? ఐ హావ్ స్పెషల్ మెసేజ్ టు సే. షూర్. మన డిఎస్పి ధనలక్ష్మి మేడం మీ అందరి ముందు ఒక విషయం నన్ను చెప్పమని చెప్పారు.
తొండముదిరి ఊసరవెల్లి అయినట్లు ఇన్నాళ్ళు సస్పెండ్ కాకుండా నయానో భయానో లాక్కొచ్చాడు అపాళ్ళోడు. ఆడవాళ్ల పట్ల వాడు చూపించిన ట్రీట్మెంట్ని దృష్టిలో ఉంచుకొని రావాల్సినటువంటి ప్రావిడెంట్ ఫండు, పెన్షను, స్పెషల్ రిక్వెస్ట్ మీద క్యాన్సిల్ చేయించాను. స్పెక్టాక్యులర్. నిజమైన చప్పట్లు ఇప్పుడు వస్తున్నాయి. ఏమంటారు ఎస్ఐ మగ జాతి గారు? జస్ట్ కిడింగ్ సార్. ఎస్ఐ భవభూతి గారిని ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఆన్ టు యూ. తాగుదామా ఇంకా? జస్ట్ కిడ్డింగ్. Yeah, of course. Trash today. బలయ ఎంత బాగా బతికారు సార్ మీరు డ్యూటీలో ఉన్నంతకాలం. ఒక్క దెబ్బతో మీ పిఎఫ్ పెన్షన్లు లాగేసింది ఎస్పీ. దొంగ మొహంది. ఏంటి సార్, రిక్వెస్ట్ పెట్టుకుందాం ఎస్పీ మేడంకి? లేదంటే అమ్మోరే కాపాడాలి మిమ్మల్ని. అమ్మవారేంట్రే మీరు? అది కదా, మొన్న ఇటు మారాను సార్. ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇస్తున్నారు అటు ఇటు మారావనుకో మొత్తానికి పారామస్తాన్లో పోతావు. గొర్రెనాయాల ఆడదేవుళ్ళని ఆడవాళ్ళని ఏం అడుక్కోక్కర్లేదు. ఎప్పట్లాగే మన మగ జాతి మీదే డిపెండ్ అవుతాం. అంటే మా జీతంలో నుంచి ఇమ్మంటారా సార్? కేవలం మగవారికి మాత్రమే సొంతమైన హక్కు, వారసత్వంగా వచ్చే ఆస్తి. మీ నాన్న గ్రేట్ వలసల వాసుదేవ్ గారికి ఆస్తి ఎక్కడుంది? అసలు ఆయన ఎక్కడున్నారు? మీరు ఎప్పుడో వచ్చారు కదా వదిలేసి. ఆయన వస్తాను ఎవడన్నాడు రా? పేరంటానికి వచ్చి పసుపుటి పెట్టి వెళ్ళిపోయినట్టు. నిన్న ఫంక్షన్కి అందరూ ఎర్ర పువ్వులను తెచ్చి నన్ను ఎర్ర పువ్వుని చేశారు కదరా నీతో సహా. కానీ ఒకటి వచ్చింది. అక్కడుంది, చదువు. అలసిపోయావా కన్నా? కాల్ నైట్ కిందదే. ఏంటి సార్ ఇది? స్వాగా? మటన్ తింటం తగ్గిస్తే నోరు తిరుగుతుంది. స్వా అంట స్వా. ఇటే నన్ను చదువుతాను. ఓ స్వాగణిక వారసుడా, నీకై ఓ వారసత్వపు నిధి వేచి ఉన్నది. బేసిక్ తిరగయ్యా, చదవనందుకు సిగ్గుపడు. వాడేదో నిధిస్తున్నాడని చెప్పి ఊపుకుంటా పోతే మీరు పడాలి సార్ సిగ్గు. తిప్పి చూడరా. పెన్షన్ చేప పోతే పోయింది, పెద్ద చేప తగిలింది సార్. తిమింగలానికి ఏ చేప అయితే ఏంటి? ఆప్. అదే ఇది నిజమైనా ఎక్కడైనా తిరుగుతాం సార్. ఎంక్వైరీ చేశాను రా దావీదిగా. వంశవృక్ష నిలయం అంట. అక్కడ గవర్నమెంట్ కూడా హక్కు లేని నిధి ఉందంట. దానికి కాపలాగా లింగులిటుకమంటూ ఒక అమ్మ ఒక కొడుకు ఉంటారట. అంతే. వాళ్ళని మన పోలికలతో గనక కన్విన్స్ చేస్తే ఈ వంశ ఖజానా వారసుడు దొరకడం అంత సులువు కాదు. మన తరతరాల విషయాలు తెలిపేవే వంశవృక్షాలు. అలాంటి వాటి కోసం ఉన్న ఈ వంశవృక్ష నిలయానికి కేటాయించిన నిధి అయిపోయింది. ఇక దీన్ని నడపడం ఎలా అనేది నీ బాధ్యత. అలా అనకమ్మా. నేను నీ కొడుగ్గానే మరోసారి అడుగుతున్నాను. ఆ పెద్ద ఖజానాలోంచి కాస్త నిధి తీసివు. అది నా ధర్మానికి విరుద్ధం మహర్షి. ఈ చెత్తని ఇక్కడి నుంచి తీయించమని చాలాసార్లు చెప్పాను. అది అంతరించిపోయిన ఆడవారి వంశానిది. అసలు మ్యాటర్ ఏంటంటే 400 ఏళ్ల క్రితమే ఆడాళ్ల నుంచి ఒక నికార్సైన మగాడు మింగేసిన నిదట. అలాంటి నిధిని మగ పొంగువలైన మనం వదిలేస్తామా? మగాడి విలువ చూసావా దావీదు?
వేలకు వేల వంశాలకు మగపిల్లాడు పుట్టిన ప్రతిసారి ఉత్తరం పంపించో అక్కడికొచ్చో వాళ్ళ వంశవృక్షాల్లో నమోదు చేసుకుంటారట. అట్లాంటి మగాడికి అధికారం తెచ్చిన వంశమే స్వాగనిక వంశమట. దేశంలో ఏ మగాడన్నా వాళ్ళకి మొక్కాల్సిందే. అట్లాంటి వంశం ఇప్పుడు మనదైతే, వారసుడు మనమైతే, ఖజానా మనదే. ఆ, 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 ఆ. ఈ తరంలో వాడు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆ వంశంలో చివరిగా నమోదైన మగవాడి పేరు యయాతి. ఆ తర్వాత నమోదవ్వాల్సిన మగవాడు యయాతి కొడుకు. అతనే ఈ వంశానికి వారసుడని తెలుసు నీకు. యయాతి కొడుకే లేకపోతే, ఆయన కేవలం కూతుళ్లే పుట్టుంటే ఖజానా మనదేగా. అమ్మతో అలా అన్నాను కానీ ఆ ఖజానా మనదవ్వాలనుకున్నప్పుడు ఒక్క మగపిల్లవాడినైనా కనుక తప్పదు మనం. ఈసారి డాక్టర్ గారు మగపిల్లవాడే పుడతాడని చెప్పారు.